భక్తిధామం ప్రేక్షకులందరికీ నమస్కారం. భక్తిధామం సమర్పించు మన దేవాలయాలు కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం ఉన్నాము నేరేడ్మెట్ రైల్వే ట్రాక్ కి సమీపంలోని ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో. మరి లోపలికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకుందాం పదండి. హనుమంతుడు హిందూ పురాణాలలో ముఖ్యమైన దైవం. అంజనా మరియు కేసరిల కుమారుడు. వాయుదేవుడి అనుగ్రహంతో జన్మించినవాడు. శివుని అవతారంగా పరిగణించబడతాడు. అతను రామాయణంలో శ్రీరాముడికి సహాయం చేసి బలం, భక్తి, వినయానికి ప్రతీకగా నిలిచాడు. సూర్య భగవానుణ్ణి గురువుగా స్వీకరించి విద్యను అభ్యసించాడు. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్బుదములని తెలుపు సత్యములు. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. శ్రీ గురుభ్యో నమః. ఓం గణానాం త్వా గణపతిం అవామహే కవిం కవీనాముపస్కృతం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నమోతిభిः సాదరం శ్రీమన్మహాగణాధిపతిదేవతాభ్యో నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యోతముఖ్యం శ్రీరామదూతం శిరసాం నమామి. సువర్చలాసహిత ఆంజనేయస్వామి దేవతాయ నమః. ఓం నం తచ్చన్యోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతిః దైవీ స్వస్తిర్మానుషేభ్యః ఓర్ధ్వంజిగాతు భేషజం షన్నోస్తు విపదే జష్పదే. ఓం శాంతిః. స్వర్చలాసహిత ఆంజనేయస్వామి దేవతాయ నమః. రామస్కంద మనోమంతం మైనతేజం లుకోదరం శ్రేహనేయం పటే నిత్యం దుస్సప్నంతస్య నిశ్యతే. ఓం ఆంజనేయాయ నమః. మహావీరాయ నమః. హనుమతే నమః. మారుతాత్మజాయ నమః. తత్వజ్ఞానప్రదాయ నమః. హరేంద్రప్రవేదికాయ నమః. కుమారబ్రహ్మచారిణే నమః. రక్తకుండలద్వీపితే నమః. యుకోజ్వాలాయ నమః. మహాబలప్రకారాయ నమః. కారాగురనివర్తినే నమః. త్రిశంకులాబంధమోచరాయ నమః. సాగరోత్తరాయ నమః. ప్రజ్ఞాయ నమః. రామదూతాయ నమః. ప్రజాపతియే నమః. వానరాయ నమః. కేసరీసుతాయ నమః. అంజనగర్భసంభూతాయ నమః. బాలార్కదశగ్రీవకుంతలాయ నమః. లక్ష్మణప్రాణదాత్రే నమః. సంజీవనిరతయ నమః. సావిత్రిప్రాణదాయ నమః. పరయంత్రప్రవేదికాయ నమః. కుమారబ్రహ్మచారిణే నమః. లంకినీ వంజనాయ నమః. శ్రీమతే నమః. హిమాకృతాయ నమః. వర్చలాసహిత ఆంజనేయస్వామి దేవతాయ నమః. నానావిధ సుగంధ పరిమళపత్రపుష్ప అక్షతాం నృప్పయామి. ధూపమాఘ్రాపయామి. విశాంగులం గుజ్జులోపేతం సుగంధం సుమనోహరిం. ఆగ్రే సర్వదేవానాం ధూపోऽమృతాం ధూపదీపానంతరసిద్ధ ఆత్మస్కారాం నృప్పయామి. నైవేద్యాని దద్యాతో పంబోర్భవస్వహం తత్సవద్రేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యంతు వ్రతేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తమసి స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. వర్చలాసహిత ఆంజనేయస్వామి దేవతాయ నమః. ఆత్మ ప్రదక్షిణత్రయ నమస్కారాం నృప్పయామి. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోతముఖ్యం శ్రీరామదూతం శిరసాం నమామి. పూర్వము ఆంజనేయస్వామి దేవాలయము ఇప్పటికీ 28 సంవత్సరాల నుంచి యథావిధిగా పూజారిగా కొనసాగుతూనే ఉన్నాం ఇక్కడ. కాబట్టి అప్పుడు ఏదీ లేదు. కాబట్టి కేవలం ఆ ఆంజనేయ స్వామి విగ్రహం కేవలం ఈ దర్వాజ మాత్రమే ఉండే, రేకుల దర్వాజ. ఇంతింత దినదీప అభివృద్ధి చెందింది, అట్లా బాగయింది. కాబట్టి భక్తులు కూడా ఏదో విధంగా ఇది శాశ్వత సహకార పూజలకు అందించారు. అదేవిధంగా కార్యక్రమాలు చేస్తున్నాము. శ్రీరామనవమి, హనుమత్ జయంతి ఉత్సవ కార్యక్రమాలు జరుగుతుంటవి. అదేవిధంగా అన్నదానం కూడా హనుమత్ జయంతి రోజు జరుగుతుంది. కాబట్టి ఇదే ప్రతిరోజు నిత్యం 6 గంటలకు, సాయంత్రం మధ్యాహ్నము ఉదయం 10 గంటలకు. శనివారం మంగళవారం మాత్రం టైం ఎక్కువ ఉంటుంది. శనివారం 12, మంగళవారం 12 గంటలకు. కాబట్టి మంగళవారం 11, శనివారం 12. ఇదే విధంగా దీపారాధన నైవేద్యాలు కొనసాగుతుంటాయి. శనివారం మాత్రం కూడా భజన కార్యక్రమం చేస్తున్నారు భక్తులందరూ కూడా కూర్చొని. ఇదే విధంగా ఆలయ కమిటీ సభ్యులు అందరూ వచ్చారు. రండి సార్, పరిచయం కాండి మీరు కూడా. ఆలయ కమిటీ సభ్యులందరూ, ప్రెసిడెంటు, సెక్రటరీ, కార్యదర్శి అందరూ నాకు రండి సార్, రండి. నాయుడు సార్ గారు ప్రధాన అంటే యాదగిరి గారు ప్రెసిడెంట్, అధ్యక్షులు. అదేవిధంగా నాయుడు గారు ఉపాధ్యక్షులు.
ట్రెజరీ కోశాధికారి, అదేవిధంగా రామేశ్వరాచారి గారు, తర్వాత సెక్రటరీ గారు, ఈ నలుగురు సభ్యులు ఇక్కడ ఉన్నారు. కాబట్టి అందులో నేను ఒక పూజారిని. ఇక్కడికి 28 ఏళ్ళు పూర్తి రేపు ఉగాది వరకు జరిగిపోతున్నాయి. కాబట్టి నేను ఎంత ఉన్నా నేను అప్పుడు 120 రూపాయల జీతానికి ఇక్కడ పరిచయం అయ్యాను. అదేవిధంగా దినదిన అభివృద్ధి చెందుతున్నది. అప్పుడు అర్చన టికెట్ మాత్రం 3 రూపాయలు మాత్రమే ఉన్నది. ఇక్కడ కాలక్రమేణా కాలం పెరుగుతున్నాయి, పైసలు పెరుగుతున్నాయి, అన్ని పెరుగుతున్నాయి. ఒక కొబ్బరికాయ అంటే 40 రూపాయలు అయింది, అర్చన చేయాలంటే 20-30 రూపాయలు అయినాయి. కాబట్టి అదేవిధంగా భగవంతుడు ఇస్తున్నాడు అందరికీ. ఇప్పుడు 30 రూపాయలు అర్చన. జీతం చెప్పారు, అట్లా జీతం ఎవరు చెప్పరు. ఏ సెక్రటరీ చెప్పారు? కలెక్టర్ చెప్తాడా? కలెక్టర్ చెప్తారా, మినిస్టర్ చెప్తారా జీతం నాదని? వేతనం అంటారు అంతే వరకు, అంతేగాని జీతం ఎవరు చెప్పరు. అదేవిధంగా వేతనం కొనసాగిస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా. అదేవిధంగా రాజా రామచంద్ర భగవానికి, ప్రసన్న ఆంజనేయ మహారాజకి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇదే దేవాలయంలో నవగ్రహాలు దర్శనమిస్తాయి. ముందుగా భక్తిధామం ఛానల్ వారికి ధన్యవాదములు మా దేవాలయ కమిటీ తరఫున. సో ఈ దేవాలయంకు నేను అధ్యక్షుడిని, కానీ నా పేరు కంటే యాదగిరి. ప్రస్తుతానికి ఇప్పుడు మా దేవాలయంలో మేము దాదాపుగా 30 సంవత్సరాల నుంచి దేవాలయం నిర్మించుకున్నాము. అప్పటి నుండి ఈ విధంగా అంచెలంచెలుగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాము. మాకు మెయిన్గా ముఖ్యంగా దాతల విరాళం వల్ల కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంది. మా కమిటీ వాళ్ళు కూడా మంచిగా వర్క్ చేయడం వల్ల దేవాలయం అభివృద్ధి చెందుతున్నాం. అంచెలంచెలుగా దేవాలయం చేసుకుంటూ వస్తున్నాము. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రము దేవాలయంలో భక్తుల విషయంలో మంచి కోరికలు, వాళ్ళ కోరికలు నెరవేరుతున్న స్వామివారు మంచి కోరికలు నెరవేరుస్తున్నారు కనుక వారి భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తూ వెళ్తున్నారు. మేము సంవత్సరంలో శ్రీరామనవమి ఫంక్షన్ దాదాపుగా 2000 మందితో ఇక్కడ ఫంక్షన్ జరుపుకుంటాము దాదాపుగా. మళ్ళీ వినాయక చవితి, మళ్ళీ అమ్మవారిని కూడా దర్శనం, అమ్మవారు కూడా గుళ్ళో ప్రతిష్టాపించాం. అప్పుడు కూడా కార్యక్రమం మంచి చేపడుతుంది. భజన కార్యక్రమం ఉంటుంది మా గుళ్ళో. మేమంతా ఐకమత్యంగా, అంటే కమిటీ వాళ్ళంతా ఐకమత్యంగా పనిచేసుకుంటూ వస్తున్నాము ప్రస్తుతానికి. ఇక్కడ కార్యక్రమంలో ఏంటంటే మాకు కొంతమంది ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. అంటే వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి కనుక భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కూడా వచ్చి విరాళాలు ఇస్తున్నారు, ప్లస్ వచ్చి దర్శనాలు చేసుకుంటూ బాగా. అంటే స్వామివారి కృప బాగుంది. మేము చూడడం వల్ల ఏంటంటే మా యొక్క స్వామివారు మాకు చక్కగా ఆశీర్వాదం ఇస్తూ దేవాలయం కూడా జరుపు. ఇంతవరకు ఇక్కడ యాక్సిడెంట్లు కూడా జరిగినాయి. రైల్వే యాక్సిడెంట్ కూడా జరిగింది మేజర్గా. ఇంజన్కు కారు లాక్కెళ్ళి అక్కడ వరకు లాక్కెళ్ళింది, కానీ ఎవరికి ఏం కాలేదు, ప్రాణహాని జరగలేదు. అది మాకు ఒక స్వామివారి కృప వల్ల. వాళ్ళు ఎప్పటికీ పూజిస్తారు స్వామివారిని. స్వామివారి వల్ల మాకు ఏం హాని జరగలేదు. అన్మ్యాన్ ఉండే గేట్ ఇక్కడ లేకుండే, అప్పుడు తర్వాత గేట్ వచ్చిందని. కానీ ఇంతవరకు మాత్రము స్వామివారి కృప వల్ల దేవాలయంలో జరగవలసిన రైల్వే పనులు కూడా వాళ్ళ స్వామివారి కృప వల్ల అట్లా జరుగుతున్నాయి. క్యాబిన్లు అవన్నీ ఇక్కడ వేయాలనుకునే వాళ్ళు, కానీ ఆయన దయ వల్ల, కృషి వల్ల మనకు క్యాబిన్ కూడా జరుపుకోవడం జరిగింది. ఏంటంటే మనకు భక్తి మార్గం, మనమంతా భక్తి మార్గంలో ఉండాలని కోరుకుంటున్నాం. అందరూ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, కానీ సర్వీస్ చేస్తున్నాం. ఎందుకంటే భక్తి మార్గం ఉంటే దేవుడు మనకు కూడా కరుణిస్తాడు. భక్తులకు కూడా అధిక సంఖ్య, దేశం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా భక్తి మార్గం అనేది ఉండాలి ప్రజల్లో భక్తి మార్గం ఉంటే మన యొక్క ధర్మాన్ని మనం కాపాడుకుంటూ వస్తుంటాము. మా ప్రసన్నాంజనేయ స్వామి ఆశీర్వాదం ఉంటుంది అందరి దగ్గర. అలాగే ఈ భక్తిధామం వారికి కూడా మా ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని మేము కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. భక్తిధామం ప్రేక్షకులకు నమస్కారాలు. నా పేరు ఆర్ రామేశ్వరరావు. ఇక్కడ సెక్రటరీగా పనిచేస్తున్న ఈ టెంపుల్కు సారు ట్రెజరర్గా పనిచేస్తున్నాడు నాయుడు గారు. మేము 30 ఏళ్ళ సంది సేవ చేస్తున్నాము సార్. మేము ఇక్కడ 30 ఏళ్ళ సంది సేవ చేస్తున్నాము. ఎంతో అభివృద్ధి చెందింది టెంపుల్. భక్తులు కూడా చాలామంది వస్తారు ఇక్కడికి. ఎన్నో వాళ్ళ కోరికలు ఆంజనేయ స్వామి నెరవేరుస్తున్నాడు, ఇంకా నెరవేర్చాలి. జై శ్రీరామ్.
భక్తిధామం పరీక్షలందరికీ కూడా నమస్కారం. మేము 1992 నుంచి ఈ దేవాలయం నిర్మించామని ఆంజనేయ స్వామి, ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయము. అప్పటి నుంచి కూడా మేము ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నాము. ఈ దినదినాభివృద్ధి అయ్యి చాలా బాగా అభివృద్ధి అయింది. ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా మనోభావాలు ఏదైనా కోరుకుంటే అది కంపల్సరీగా జరుగుతుందండి. అందుచేతనే ఈ దేవాలయం డెవలప్ అయింది. ఇది రైల్వే వాళ్ళు కూడా మాకు సహకరించారు. ఒక్కొక్కసారి కొంచెం ఇది తీసేయాలనేసి మా మీద ప్రెషర్ పెట్టారు. అయినా మేము సెంట్రల్ గవర్నమెంట్ వరకు కూడా వెళితే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మనకి దీని గురించి దేవాలయానికి ఏమి ఇది కాకుండాను. నా పేరు డిఎన్ నాయుడు అండి. మా కార్యదర్శి గారు ఇప్పుడు ప్రస్తుతం కార్యదర్శిగా ఉన్నటువంటి రామేశ్వరరావు గారు, అధ్యక్షులు యాదగిరి గారు, నేను కోశాధికారిగా ఉన్నాను. ఈ శర్మ గారు కూడా ఉన్నారు. రామయ్య గారు ఒక ఆయన ఉన్నారండి. ఆయన కూడా కొంచెం సిక్ అయ్యి ఇప్పుడు రావట్లేదు టెంపుల్కి. మా టెంపుల్కి చాలా విధంగా భక్తులు బాగా వస్తున్నారు విరివిగాను. అందుచేత మేము ఈ డెవలప్ చేయడానికి కూడా బాగా సహకరిస్తుందండి. మేము దయచేసి ఇంకా డెవలప్ కావాలనేసి మేము అనుకుంటున్నాం. భక్తులు విరివిగా వచ్చి కొన్ని రూమ్ అవుట్ కట్టాలా అని అనుకుంటున్నాం. దీన్ని కూడా అందరూ సహకరిస్తారని మేము కోరుకున్నాం. ధన్యవాదాలు. हिरण्यवात्रं मदोः पूर्णं धाति वेददां ब्रह्ममुपहरति यजमानायुष्येजो दधाति अघोरेभ्यो रघोरेभ्यः सर्वेभ्यः नमस्ते अस्तु रुद्ररूपेभ्यः सम्राजिञ्च विराजिञ्च श्रीराजनोदे लक्ष्मीराष्ट्रं धर्व्यकर्पूरयुक्तमङ्गल वीराञ्जनासिद्ध आत्मस्कारान्यर्पयामि नमस्करोमि तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि नोदन्ति प्रचोदयात्. చూసారు కదండి, భక్తిధామం సమర్పించు మన దేవాలయాలు కార్యక్రమంలో భాగంగా నేరేడ్మెంట్ రైల్వే ట్రాక్ కి సమీపంలో ఉన్నటువంటి ప్రసన్న ఆంజనేయ స్వామి వారి ఆలయ విశేషాలు. తదుపరి ఆలయ విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వే జనాః సుఖినో భవంతు.